హాయ్ అండి, నేను మిస్సెస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. సండే అండి, సండే వ్లాగ్ అనమాట ఇదైతే. ఇంకా మార్నింగ్ వచ్చి టిఫిన్లు అయితే అయిపోయిన దగ్గర నుంచి చేస్తున్నాను. టిఫిన్లు అయితే బజ్జీ వేసాను అనమాట ఈరోజు. ఇంకా ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తాయి, ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అనేది ఈరోజు వ్లాగ్లో అయితే ఉంటుంది. ఆనియన్స్ అయితే అయిపోయాయండి. 45 రూపాయలు కిలో పొడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడని. ఇంకా కర్రీకి అయితే ఆనియన్స్ కావాలి కదా, చారు అయితే పెట్టమన్నారు. చికెన్ అయితే వండుతున్నానండి ఈరోజు. ఇంకా ఫ్రై అయితే చేస్తాను. చారు పెట్టేసి కిలో చికెన్ అయితే కిరణం పొద్దున్న తీసుకొచ్చాడు. అంటే మాకైతే ఏమీ లేదండి, దాని గురించి అయితే తీసుకొచ్చాడు అనమాట, అమ్ముతున్నారు అనేసి. సరే కదా అనేసి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయింది. అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే ఆడటానికి వెల్లుల్లిపాయలు అయితే శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇంకా అల్లం అయితే ఉండింది, అల్లం ఫ్రిడ్జ్లో ఉండింది, బాపు తీసుకొచ్చిన అల్లం. ఇంకా అల్లం అయితే నీట్ ఆ పీస్ ఉప్మాలోకి అయితే ఉంచుకుందాం. నీళ్ళలో వేసి నానబెట్టుకుంటే మాట్లాడకు నువ్వు నానా. చాలా రోజులు అయింది కదండి ఆడుకుని. నెల అయిపోయింది, మళ్ళీ ఓ నెల అయితే వచ్చేస్తుంది అవి ఇవి కలిపి ఆడుకుంటే. ఇంకా మధ్యలో మిరగాయలు అయితే ఎండిపోయినాయి అనమాట. డబ్బా అయితే ఖాళీ చేసుకున్నాను, ఈ డబ్బాలో అయితే వేసుకుందాం అనేసి. ఇంక ఈరోజు అయితే మధ్యలో మిరగాయలు ఒబ్బరు చేసుకోవాలి. ఎన్ని రోజులు నిండినాయండి మా ఇద్దరు మిరగాయలు. వెల్లుల్లిపాయలు నేనైతే ఒక వారం రోజులు బట్టి రావట్లేదండి, ఏం చేస్తున్నాను. ఇవాళే వచ్చాడనమాట. వచ్చాడు కానీ ఎన్నో వెల్లుల్లిపాయలు అయితే తీసుకురాలేదు. ఒక కేజీన్నర అయితే తీసుకొచ్చాడు. అక్క ఒక కేజీ వేయించేసుకుంది, నేను ఒక కేజీ వేయించుకున్నాను. ఏం చేస్తుందంటే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోకి వేయించుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్నానండి. అల్లం అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి, వెల్లుల్లిపాయలు అయితే క్లీన్ చేసుకున్నాను. అల్లం అయితే శుభ్రంగా కడుక్కున్నాను అనమాట. మిక్సీ పట్టుకోవాలి. చారుకి ఫ్రైకి ఆనియన్స్, చిల్లీస్, టమాటాస్ తీసుకున్నాను, కోసుకోవాలి నీట్గా ముక్కలు. ఈలోగా అయితే నేను వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ అయితే శుభ్రంగా ఆడేసుకుంటాను. ఆడేసి నాకు పక్కన పెట్టేసుకుంటే నాకు ప్రతి దాంట్లో వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవైతే చారు తాలింపులోకి, ఇవైతే చారులోకి అనమాట కొన్ని. ఇంక ఇవైతే కర్రీకి ఫ్రైకి. టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా చారులో వేసిన తర్వాత ఇంకా అన్నమయ్య అయితే కర్రీస్లో వాడతానమాట. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ అయితే అలా కోసుకున్నాను, మిక్స్ అయితే పట్టేసుకోవాలి. ఇంకా నాకు పని అంతా అయిపోయిందండి. ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. నీళ్ళు దగ్గర ఎలా మరుగుతున్నాయో చారుకి అంటే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా నేను ఏమీ వేయలేదన్నమాట. కూరగాయలు కోస్తున్నాను కదా, వేద్దాం తర్వాత అనేసి ఇంకైతే వేయలేదు. మాట్లాడకో. మరుగుచారా? మరుగుచారు పెట్టాలంటండి. మరుగుచారు పెట్టమంటున్నారు. మరుగుచారు అంటే ఏం కాదు, ఇంకా ఇది మరగబెట్టేసి ముద్దులేసుకోవడమే, తాలింపు అయితే వేసుకోకూడదు. దాన్ని మరుగుచారు అంటారు అనమాట. బాగుంటుందండి మరుగుచారు. ఇంకా మరుగుచారు లేనప్పుడు తాలింపు అయితే వేసుకోక్కర్లేదు. ఇంకా ఆ కరివేపాకు అయితే కొంచెం దొరికింది, అదే వేస్తున్నాను. ఎంత ఉంటే అంతే, ఇంకా మనకు కావాల్సినంత రావాలంటే రాదు. చారులోకి అయితే బెల్లం అయితే కొంచెం 1/2 కేజీ ముక్కలో కొట్టాను. అంటే నేను ఇది బెల్లం తాలింపు చేద్దామని కొంచెం దాసానండి. చిన్న చిన్న ముక్కలు 2 ముక్కలు అయితే వేసాను.
బెల్లం లేకపోతే చారు బాగుండదు, టేస్ట్ అస్సలు ఉండదు అన్నమాట. అదండి ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను. నాకు కొత్తిమీర దొరకలేదన్నమాట. ఇంకా దాని గురించి అయితే కొత్తిమీర అయితే వేయలేదు. ఇంకా అన్నీ వేసాను. మరగొట్టే చారు అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. తాలింపు కట్టి ఏమీ వేయనవసరం లేదు. ఇంకా దాని మీద అయితే రైస్ పెట్టేసుకుంటారు. చారు మరిగిన తర్వాత అయితే ఫ్రై చేస్తానన్నమాట. చికెన్ అయితే కేజీ తీసుకొచ్చాడు కిరణ్ అయితే. సరే కదా అనేసి ఇంకా ఫ్రై అయితే చేద్దాం, బాగుంది కదా అని ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఫ్రైలోకి అయితే ధనియాలు జీలకర్ర కలిపి ఆడేసుకుంటానండి. విడివిడిగా ఆడుకోవాలి, కానీ నేను అదో స్పూన్ ఇదో స్పూనే కదా ఇటు, దాని గురించి అయితే కలిపి ఆడేసుకుంటాను అనమాట. ఇంచుమించు నెల పైన అవుతుంది తింటాం మానేసి. ఈ వాడవుతే ఇంకా వాడవుతూ వినలేదు మాట. సరే కదా అనేసి ఏదో ఒకటి అవుతుంది అనేసి ఇంకా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ ఫ్రై అయితే జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చారు కూడా మరిగిపోయింది అనమాట. చారు వాసన వచ్చేస్తుందని చేసి ఇక్కడ ప్లేట్ అయితే వేసేసాను. మరిగిపోయింది, చాలా మరిగిపోయింది. ఫ్రై అయితే బుడీస్ పెట్టను. ఏం చేద్దంటే చిన్నపిల్లలు తినకూడదు, ముసలోళ్ళు తినకూడదు అని అంటున్నారు ఎక్కువ శాతం. ఇంకా దాని గురించి అయితే వీళ్ళిద్దరికి చికెన్ ఫ్రై అయితే పెట్టనండి. ఇంకా మేమైతే పెద్దోళ్ళం అయితే తింటామన్నమాట. ఇంకా అంతనే చారు అయితే పెట్టాను. సార్ ఆద్య పొద్దుట చారు పెట్టమ్మా అనేది అనింది. ఇంకా అందుకని చారు అయితే పెడుతున్నాను అనమాట. ఆయిల్ సరిపడా ఆయిల్ అవి తీసేసుకుని ఇంకా చికెన్ ఫ్రై అయితే ఎలా చేస్తానో మీకు అదే చూపించేస్తాను. చిన్న ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసేసుకోవచ్చు. నాకు కరివేపాకు కొత్తిమీర అయితే రెండు లేవు ఇప్పుడైతే. నాకు ఇంకేం చేయాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులో అయితే వేసుకోవాలి మనం, కానీ రెండు లేవు. కరివేపాకు ఇలాగ ఏదన్నా కొంచెం ఎక్కడైనా తడుముకుని వస్తానన్నమాట. ఆనియన్స్ వేయలాగా ఆనియన్స్ అయితే బాగా వేపేసుకుంటాం. చూసారా ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుందాం. రాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న శారీలో బ్లాక్ శారీ ఒకటి అనమాట. ఈ బ్లాక్ శారీకేమో ఎల్లో బ్లౌజ్ అయితే వేసాను. ఎల్లో బ్లౌజ్ అంటే చూసారా ఇక్కడ అయితే వచ్చింది, ఇలా వచ్చింది సారా. ఇదంతా కూడా ఎల్లో అనమాట. దాని గురించి అయితే రెడ్ వేస్తే మామూలుగానే ఉంటుంది కదా అని ఇలా ఎల్లో అయితే వేసాను అనమాట. ఇది మొత్తం అయితే ఇట్ల మీద వెళ్ళిపోతుందండి. బ్లౌజ్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి. మా వాళ్ళు అయితే ముక్కలను చెల్లిలే ఉన్నామని అంటున్నారు. కొంతమంది ఏమో సావిత్రి గారిలాగా ఉన్నామంటే, కొంతమంది ఏమో జయసుధ జయలలిత గారిలాగా ఆవిడకి మళ్ళీ ట్రై చేస్తున్నాయి. పనులు ఈ చీరలు పెద్ద చీరలు కట్టుకోండి బాగుంటుంది అని అంటున్నారు. పెద్ద చీరలే కట్టుకున్నాను, చిన్న చీరలు ఏం కట్టుకోవట్లేదు. కాస్ట్ అయితే 300 మించమండి మా చీరలు, 300 ఉంటుంది. మళ్ళీ అయితే అంతే 300 మించి వెళ్ళకూడదు. ఇంకా వెళ్ళామంటే అయిపోయింది కదండి.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఎంత ఆడేసుకున్నాను అనమాట. మిక్సీ గిన్నెలో, పెద్ద మిక్సీ గిన్నెలో సగం అయితే ఆడేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ తీసేసుకుని ఒక 2 స్పూన్లు తీసేసుకున్నాను. అంటే చికెన్ వచ్చి కేజీ చికెన్ అనమాట. మాత్రం ఉండాలి. బాగా వేపేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేసేలాగా ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవచ్చు. వేగిన తర్వాత అదే చూపిస్తాను మీకు. స్టోర్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పాత బాక్స్లోనే స్టోర్ చేసుకుంటానండి. ఏమైనా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్టులో ఉప్పు కానీ పసుపు కానీ ఏమైనా అన్నమాట. ఏమైకుండా ఉప్పుగా ఆడుకుంటాను. అన్నీ అయితే నిల్వ ఉంటుంది, లేదా పాడైపోద్ది అంటారు. కానీ ఏమేయండి, నాకు నిల్వ ఉంటుంది, పాడైపోయేది ఏమీ. ఇప్పుడు అయిపోయేదాకా కూడా మనం ఏ ఇదిలో అవుతూ ఉన్నదో ఫస్ట్లో, ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉండింది అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను. ఓల్డ్ డబ్బా అనమాట. డబ్బాలోనే స్టోర్ చేసుకున్నానండి. ఇంకా వేరే డబ్బా ఎందుకు పెట్టుకోవడం అనేసి నేను ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో అయితే ఇంకా ఉప్పు కానీ పసుపు కానీ ఇలా. కరివేపాకు చాలా కష్టపడితే దొరికిందనమాట. ఈ 2 నెలల్లోనంటే భవానీ అయితే అడిగి తీసుకొచ్చాను. ఈ 2 నెలలు దొరికాయి అనమాట. కొంచెం అంతా వాడను, కొంచెం ఇందులో కవర్లో పెట్టి కొంచెం అయితే వాడుకుంటాను. చికెన్ ఏటమ్మా ఏది నీది? స్టాండ్ నీదా? ఏం చేసుకుంటా? ఆడుకుంటావా? అమ్మకి ఇచ్చి ఇది నీళ్ళు అంపకే ఇచ్చి అమ్మకి. థ్యాంక్ యూ. ఓకే, ఫ్రై చేసేద్దాం. బాగా ఫ్రై అయిపోతే తర్వాత ప్రాసెస్ మొదలెద్దాం. ఆయిల్ ఊరిపోయింది, ఉడుకుతుంది. ఈ ఆయిల్ అంతా మనకు మగ్గాలి. హైలో పెట్టేసుకుందాం మంట అయితే. చూడండి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొమ్మలు తీసేస్తున్నాను అంటే లేతగానే ఉంది కదా, ఉడికిపోతుందని. కాసేపు మగ్గనిద్దాం. తీస్తాను. ధనియాలు అండ్ జీలకర్ర పౌడర్ అన్నమాట వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇది కూడా కాసేపు మగ్గబెట్టుకుందాం. నేను ఫ్రై ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి, వెరైటీగా ఏం కాదు. అంటే నేను ఫ్రై ఎలా చేసుకుంటాను ఈరోజు చూపిస్తే నా వీడియో పూర్తవుతుంది. దాని గురించి అయితే ఒక నిమిషం మగ్గనిద్దాం. దగ్గరికి వచ్చేసింది కదండి. ఇంక నేనైతే కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, నాకైతే స్పూన్ చిన్నదేనండి అందుకని 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మిరపకాయ
మిరపకాయల కారం అయిపోయింది అన్నాను కదా, పసుపుగా వచ్చేసింది కారం లాస్ట్కి వచ్చేటికి. బాపర అయితే మిరపకాయలు తూకంలో ఆడుతున్నారనమాట, సారీ అమ్ముతున్నారంట. కర్ణాటక కాయలు అయితే ఎంచుకుందండి, చెరుకు కేజీ అయితే తీసుకొచ్చిందనమాట. నేనైతే సాయి నాన్న బాప అయితే శుభ్రంగా ఉల్చేసారు. మీకు వీడియో చేద్దాం అనుకున్నాను, నేను ఏదో దృష్టిలో పడిపోయి వీడియో అయితే చేయలేదు. నిన్నైతే ఉల్చేసి ఎండలో అయితే వేసారండి. అవి అయితే ఆడించాలి, రేపు ఎల్లుండి ఆడిస్తాను, మంగళవారం నాడు ఆడిస్తాము. చెరుకు కేజీ అయితే తీసుకుంటాం అనమాట. చికెన్ స్మెల్ వచ్చేస్తుందంట. సంజుబాబుకి నేను పెట్టననేసి అన్నాను కదా, ఏడవకూడదు ఇద్దరు అలాగా వీడియో చేసుకుంటున్నప్పుడు. ఏంటి ఉయ్యాల ఆడుదు కానీ ఉంటున్నాం, అయిపోద్ది ఆడుదుగానే. ఇంకా లాస్ట్ ఐటెంగా అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుంటానండి. ఇది వేయలేదే మనకి ఎంత చేసినా దాని టేస్ట్ అయితే రాదనమాట. లాస్ట్గా ఇదండి మన స్టైల్లో అయితే చికెన్ ఫ్రై. నేనైతే ఇలా అయితే చేస్తాను. కాసేపు మూత పెట్టి ఉంచామంటే మగ్గిపోతుంది. ఈ మసాలా అంతా కూడా ముక్కకు పట్టేస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలాగైతే షార్ట్ వీడియో తీద్దాం అనేసి ఇంకా ఆగి ఒకసారి వీడియో తీస్తున్నాను అనమాట. కర్రీ అనేది చాలా వరకు రెడీ అయిపోయింది. సంజుబాబు అయితే చాలా అలా చేసేస్తున్నాడు, తినేస్తాను అనేసి. సరే కదా తప్పట్లేదు అనేసి నేను ఒక పీస్ అయితే వేసి పెడదాం అనుకుంటున్నాను అనమాట. మీకు కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తాను రండి. చూసారా, ఇలాగా గ్రేవీతో పాటు కూరలా వచ్చేస్తుంది అనమాట. మనకు చారులోకి సాంబార్లోకి అలాంటిలోకి అయితే మాకు చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మాట్లాడు సకరణ, మావయ్యకి పెట్టేసే, కాలిపోద్ది, చివరి పట్టుకో. అది సంజుబాబుకి ఇప్పుడైతే సంజుబాబుకి అయితే చాలా ఆకలిస్తుందండి. ఆ వాసన కట నేను తినేస్తాను అంటున్నాడు. సరే కదా ఏదో ఒకటి అవుతుంది అనేసి వీడికైతే కొంచెం అన్నం కొంచెం కర్రీ అయితే పెట్టేశానండి. వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. మా బుడ్డి మాత అయితే చారు వేసుకుని ఒక ముక్క వేసుకుని తింటాననింది. ఒక పీస్ వేస్తున్నానండి. మా మాతకి పచ్చిమిరకాయ పడిపోయింది. వద్దు అందులో వద్దు. చారు అయితే పిసికేసి వేస్తానమ్మా, అన్నం పిసికేసి చారు వేస్తానే. ఇది తీసుకొచ్చి ఎలా పెట్టేబెట్టి అడ్డగా చూడండి ఎలా పెట్టిందో. కోతి తోకోటి తక్కువ దీనికి. ఇక ఇది అయితే మనము అన్నం మెత్తగా కలిపి చారేస్తాం. సరే మరుగు చారు అనేది అయితే ఇంకా పోపు వేయకుండా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా సపరేట్గా అయితే గిన్నెలో తీసేసుకున్నాను. కిరణకాయ కొద్ది పెట్టేస్తాను వేసి. మరుగు చారు అంటే ఇంకా తాలింపు లేనిదాన్ని మరుగుచారు అంటారనమాట. ఇది అందులో తాలింపు అయితే లేదు. ఇంక మనకి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మరుగుచారు చాలా బాగుంటుంది. ఇంకా ఆర్జిగా అయితే అన్నం అయితే బాగా మెత్తగా కలిపేసి చారు అయితే వేసేద్దాం.